ఇది ఎవరంటున్నాడు నువ్వు పరిశుద్ధునివని? మన పక్కింటోళ్ళు అంటారా మనల్ని పరిశుద్ధులని? మన పక్కింటోళ్ళు మనల్ని పరిశుద్ధులని ఎప్పుడు అంటారంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు నీలో మంచి ప్రవర్తన వస్తుంది. ఆ మంచి ప్రవర్తనను చూసి అప్పుడు వాళ్ళు ఏమంటారు? పరిశుద్ధులు అంటారు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు పరిశుద్ధులు అంటున్నాడు? యేసు ప్రభు నమ్మిన వెంటనే మనం ఏమైనాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని నమ్మితే పరిశుద్ధులం కాదు సార్, యేసు ప్రభుని నమ్మి ఒక నెలకో వారానికో బాప్తీసం తీసుకుంటాం చూడు, బాప్తీసం తీసుకున్నాక అప్పుడేమవుతాం అని అనుకుంటున్నారు చాలామంది. ఏమో వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? వినండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుని నమ్మిన వెంటనే పరిశుద్ధులము కాము. ఎప్పుడైతాం? యేసు ప్రభుని నమ్మి చర్చికి వస్తూ 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 వాక్యం విని 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 ఏదో ఒక రోజు బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం తీసుకున్న రోజు ఏమవుతాం అని అందరూ అనుకుంటున్నారు. చాలామంది అలా అనుకుంటున్నారు. కానీ అది తప్పుడు అభిప్రాయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే నేను పాపిని, నా పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించినాడు, నన్ను నీతిమంతునిగా చేయడానికి ఆయన తిరిగి లేచినాడని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మినవో ఆ క్షణమే నువ్వు పరిశుద్ధుని అయిపోయినావు. ఆ క్షణమే నువ్వు నీతిమంతుని అయిపోయినావు. నమ్మిన క్షణమే దేవుడు నిన్నేం చేసినాడో తెలుసా? ఆయన నీతి నీకు దానముగా ఇచ్చి, అమ్మ వింటున్నారా? వినండి. మీకు తెలిసిన సంగతులే అయినా మీరు వినడం వలన మీకు మేలు కలుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు, వినండి. యేసు ప్రభును నమ్మిన క్షణమే దేవుడు ఆయన నీతిని మనకు దానముగా ఇచ్చి మనల్ని ఏమని ప్రకటించినాడంటే, నమ్మిన వాడిని దేవుని నీతిగా చేసినాడు. ఏం నీతిగా? చదవండి.